బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో పనిచేస్తున్న పలువురు ఐపీఎస్లకు ప్రమోషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీసీపీ అవినాష్ మహంతి, విశ్వప్రసాద్, రమేష్ రెడ్డిలకు డీఐజీలుగా ప్రమోషన్ కల్పించింది. అటు డీఐజీలు, ఐజీలకు కూడా పదోన్నతి కల్పించింది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, రాష్ట్రంలో పనిచేస్తున్న ఐపీఎస్ అధికారులకి ఉత్తర్వులు జారీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డీసీపీలుగా ఉన్నటువంటి ఎస్పీలుగా ఉన్నటువంటి వ్యక్తులు డీసీపీ అవినాష్ మహంతి సిసిఎస్ డీసీపీగా ఉన్నాడు. ఆయనకి సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వప్రసాద్ తో పాటు ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ రెడ్డిలకు డీఐజీలుగా పదోన్నతులు కల్పించింది. డీఐజీలుగా ఉన్నటువంటి అకున్ సబర్వాల్, సుధీర్ బాబు, ప్రభాకర్ రావు, ప్రమోద్ కుమార్ వీళ్ళను ఐజీలుగా ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అకున్ సబర్వాల్ సివిల్ సప్లైస్ లో విధులు నిర్వహిస్తుండగా సుధీర్ బాబు జాయింట్ సిపి సైబరాబాద్ గా ఉన్నాడు. ప్రమోద్ కుమార్ డీఐజీ కరీంనగర్ గా ఉన్నాడు. లేకపోతే ఐజీలుగా ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ డీఐజీగా ఉన్నాడు. వీళ్ళందరికీ ఐజీలుగా ఉత్తర్వులు జారీ చేస్తూ వారికి ప్రమోషన్లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపోతే ఐజీలుగా ఉన్నటువంటి శివధర్ రెడ్డి, సౌమ్య మిశ్రా, చిత్కా గోయల్, శ్రీనివాస్ రెడ్డి ఈ నలుగురికి కూడా అడిషనల్ డీజీలుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నటువంటి అందరికీ సంబంధించి ఎలక్షన్ కమిషన్ కి పర్మిషన్ తీసుకొని రాష్ట్రంలో ప్రస్తుతం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగేటువంటి వ్యవహారం కొనసాగుతుంది కాబట్టి వారి దగ్గర నుంచి అనుమతి తీసుకొని వారికి అందరికీ ఉత్తర్వులు జారీ చేస్తూ కొద్దిసేపు క్రితం నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటికే కొంతమంది సీనియర్ ఎస్పీలుగా అయ్యేటువంటి వారు ఉన్నారు. ఎస్పీలుగా చేసి సీనియర్ ఎస్పీలుగా అయినటువంటి నిజామాబాద్ కమిషనర్ అయినటువంటి కార్తికేయ, రమేష్ నాయుడు, సత్యనారాయణ, సుమతి, శ్రీనివాసులు, వెంకటేశ్వరరావు వీళ్ళందరికీ సీనియర్ ఎస్పీలుగా ఇస్తూ పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఆయా స్థాయిలో ఉన్నటువంటి వారికి, ఆయా క్యాడర్ లో ఉన్నటువంటి వారికి పదోన్నతులు ఎవరైతే జనవరిలో రావాల్సి ఉందో, జనవరి నుంచి కొంత ఎలక్షన్స్ కోడ్లు రెగ్యులర్ గా వస్తున్నటువంటి తరుణంలో శాసనసభ ఎన్నికలు, తర్వాత పార్లమెంట్ ఎన్నికలు, ఆ తర్వాత ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ రెండు ముగిసినటువంటి నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకుంటూ వీరందరికీ ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్పీలుగా ఉన్నటువంటి వారికి సీనియర్ ఎస్పీలుగా ఉన్నటువంటి వారికి డీఐజీలుగా, డీఐజీలుగా ఉన్నటువంటి వారికి ఐజీలుగా ఉన్నటువంటి వారికి అడిషనల్ డీజీలుగా ఉత్తర్వులు జారీ చేస్తూ పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులను జారీ చేస్తూ కొద్దిసేపు క్రితం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటివరకు పెండింగ్ లో ఉన్నటువంటి ఐపీఎస్ ల ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో ప్రమోషన్లు అవి పూర్తయినట్టుంది. ఇంకా కొంతమందికి పెండింగ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అవి కూడా 2-3 రోజుల్లో ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.